శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూన్ 14, 2024. ఈరోజు శివ పరమాత్మ తెలియచేస్తున్న మురళీలో ఉండే మధుర మహావాక్యాల యొక్క సారం విందాం. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, నిరంతరము నా బాబా, తండ్రి, టీచర్, సద్గురువు కూడా అని గుర్తుండాలి. ఈ స్మృతియే మన్మనాభవ. ప్రశ్న: మాయా ధూళి కనులలో పడినప్పుడు మొట్టమొదట జరిగే పొరపాటు ఏది? జవాబు: మాయ మొట్టమొదట చదువును వదిలేసే పొరపాటు చేయిస్తుంది. స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు అని మర్చిపోతారు. తండ్రి పిల్లలే తండ్రి చెప్పే చదువును వదిలేస్తారు. ఇది చాలా ఆశ్చర్యం. లేకుంటే జ్ఞానం ద్వారా ఆంతరికంలో సంతోషంగా నాట్యం చేస్తూ ఉండాలి. కానీ మాయా ప్రభావం తక్కువైందేమీ కాదు. అది చదువునే విడిపించేస్తుంది. చదువుని విడిచిపెట్టడం అనగా ఆబ్సెంట్ అవ్వడం. ధారణ కొరకు ముఖ్య సారాంశం. మొదటి పాయింట్: ఈ కనులకు ఏదైతే కనిపిస్తుందో దానిపై మమకారాన్ని పూర్తిగా తొలగించి వేయాలి. ఒక్క తండ్రినే చూడాలి. వృత్తిని అనగా దృష్టికోణాన్ని శుద్ధంగా చేసుకునేందుకు ఈ చీచీ శరీరాల వైపు కొద్దిగా కూడా ధ్యాస వెళ్ళరాదు. సెకండ్ పాయింట్: తండ్రి వినిపించే అతీతమైన సత్యమైన జ్ఞానాన్ని బాగా చదవాలి, చదివించాలి. చదువుని ఎప్పుడు మిస్ చేయరాదు. వరదానము: శాంతి శక్తి యొక్క ప్రయోగం ద్వారా ప్రతి కార్యంలో సహజ సఫలతను ప్రాప్తి చేసుకుని ప్రయోగి ఆత్మాభవ. వివరణ: ఇప్పుడు సమయం యొక్క పరివర్తన అనుసారము శాంతి శక్తి యొక్క సాధనాన్ని ప్రయోగంలోకి తీసుకొచ్చి ప్రయోగి ఆత్మలుగా అవ్వండి. ఎలాగైతే వాచ ద్వారా ఆత్మలలో స్నేహ భావనను, సహయోగ భావనను ఉత్పన్నం చేస్తారో అలా శుభ భావన, స్నేహ భావనల స్థితిలో స్థితమై వారిలో శ్రేష్ఠ భావనలను ఉత్పన్నం చేయండి. ఎలాగైతే ఒక దీపము మరో దీపాన్ని వెలిగిస్తుందో అలా మీ శక్తిశాలి శుభ భావన ఇతరులలో సర్వశ్రేష్టమైన భావనను ఉత్పన్నం చేయిస్తుంది. ఈ శక్తి ద్వారా స్థూల కార్యంలో కూడా చాలా సులభంగా సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. కేవలం ప్రయోగం చేసి చూడండి. స్లోగన్: అందరికీ ప్రియంగా అవ్వాలంటే వికసించిన గులాబీ పుష్పంగా అవ్వండి, వాడిపోకండి. అచ్చా. ఓం శాంతి.